హలో ఫ్రెండ్స్, బాహుబలి ద ఎపిక్ లైఫ్ టైం సెటిల్మెంట్ అనే మూవీ భయ్య. ఈ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది భయ్య, బాహుబలి 1. కానీ ఎక్కడా కూడా మనకు ఓల్డ్ సినిమా చూసినట్టు అనిపించలేదు, ఒక డికెట్ ముందు సినిమా చూసినట్టు అనిపించలేదు. కొత్త సినిమా చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య. ఆ క్వాలిటీ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఆ మ్యూజిక్ కానీ అదిరిపోయింది భయ్య. ఎన్హాన్స్ చేశారంట మ్యూజిక్ క్వాలిటీ ఇవన్నీ కూడా ఓ రేంజ్లో ఉన్నాయి. నిజంగా భయ్య, డాల్బీలో ఈ మూవీని చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది భయ్య. నేను బాహుబలి 1 చూశాను, హైదరాబాదు సుస్మాలో చూశాను. బాహుబలి 2 చూశాను గోకుల్లో. అప్పుడు ఎంత అయితే హై ఇచ్చిందో ఇప్పుడు కూడా అదే హై ఇచ్చింది భయ్య. ఇక అమరేంద్ర బాహుబలి మాయిస్మతికి వస్తున్నప్పుడు బెజ్జల దేవ ఎలివేషన్ ఇచ్చే సీన్కి అయితే థియేటర్ మొత్తం కూడా అరుపులే భయ్య. దాంతోపాటు బాహుబలికి సంబంధించిన యానిమేషన్ 3D టీజర్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా అద్భుతంగా అనిపించింది. ఓవరాల్గా భయ్య, రెబల్ స్టార్ ప్రభాస్ యొక్క కష్టం అయితే ఈ మూవీలో కనిపించింది భయ్య. గూస్ బంప్స్ పక్క వస్తుంటే కొన్ని చోట్ల వాళ్ళ కష్టం చూసి ఆనంద బాష్పాలు కూడా వస్తుంటాయి భయ్య. అంత అద్భుతంగా లైఫ్ టైం సెటిల్మెంట్ అనే విధంగా ఈ మూవీ అయితే, ఎపిక్ మూవీ అయితే నాకైతే అనిపించింది. రాజమౌళి కట్ చేసిన తీరు ఓ రేంజ్లో అనిపించింది భయ్య. జక్కన్న అని ఎందుకంటారో మళ్ళీ ఈ ఎపిక్తో నిరూపించుకున్నాడు. బాహుబలి 1 మనం చూసేసాం, 2 మనం చూసేసాం, ఎపిక్ మనం చూసిన సినిమాని చూడబోతున్నాం. కానీ ఎక్కడా కూడా తర్వాత సీన్ ఏమి ఉండబోతుందో తెలిసేలా మాత్రం జక్కన కట్ చేయలేదు భయ్య. ప్రతి సీను కూడా కొత్తగానే అనిపిస్తుంది. అదేవిధంగా దాదాపు 2 గంటల సినిమా కట్ చేసేసిన ఎక్కడా కూడా కట్ చేసిన ఫీల్ అయితే మనకైతే కనిపించలేదు. సినిమా అలాగ స్టార్ట్ అయ్యి రాకెట్లాగా రైమని వెళ్ళిపోతుంది భయ్య. స్లో అవటం ఉండదు, ఎమోషన్ మిస్ అవ్వలేదు, మ్యూజిక్ అదిరిపోయింది. ఓవరాల్గా ఎపిక్ అనేది ఫుల్ మీల్స్ భయ్య. లైఫ్ టైం సెటిల్మెంట్ ఫుల్ మీల్స్. మరి ఎవరైనా చూడకపోతే చూసేయండి, అద్భుతంగా అనిపించింది. మరి మీరు కానీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి భయ్య.